ఎందుకు చెప్పలేవరా నువ్వు? ఏంటది అంటే ఏంటి? నీ మనసు తలుపులు ఇప్పుడే ఒకరు వస్తున్నారని ఓపెన్ అయ్యాయి. వాళ్ళు రావడానికి ఇంత అవకాశం ఇస్తే చాలు. అంతలోనే ఆ పాత మోహిని వచ్చి మొత్తం నాశనం చేసింది. అరే అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడక చెప్తున్నా. చూడు, నేను ఇప్పుడు అన్ని దాచుకొని మాట్లాడలేను. నువ్వు సీత గారిని ప్రేమిస్తున్నావా లేదా? చెప్పరా. మొహమేం చూస్తున్నావురా, చెప్పరా. అరే నువ్వు నేను అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పు. డూ యూ లవ్ సీత? సింపుల్ ప్రశ్నరా. సీత గారిని ప్రేమిస్తున్నావా లేదా? చూడరా, నువ్వు నాకు ఇప్పుడే సమాధానం చెప్పాలనేం లేదు. టైం తీసుకో. కానీ మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి నిజం చెప్పు. నీ మనసుని మోసం చేసుకోకుండా ఉన్నది చెప్పు. నీ సమాధానం ఎస్ అయితే ఏమీ చెప్పుకో. ఒకవేళ నో అయితే మాత్రం నాతో వచ్చి చెప్పు. అప్పటి వరకు ఫోన్ ఊరుకోరా. ఇప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్. నీ పాత మోహిని కథ ఉండకూడదు, అంతే. హలో బ్రదర్. ఎస్ ప్లీజ్. పొద్దున్నే ఏదో చేంజ్ అయినట్టు చేసావే. కుక్క తోక కాదు, మేమిద్దరం కాముగా కూర్చుని మాట్లాడుతున్నా భయపడతావు. నేను ఆఫీస్కి వెళ్తానన్నా భయపడతావు. అన్నయ్య ఆఫీస్కి వెళ్తే ఎక్కడ అధికారం అంతా లాక్కుంటాడని భయపడతావు. ఎంత భయం పెట్టుకుని ప్రశాంతంగా ఎలా పడుకుంటావు నువ్వు? ఏదో చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నావు అనుకుంటే వచ్చి నాశనం చేసేసింది. పలుమరు సజ్జనుండు ప్రియభాషల పలుకు కఠోర వాక్యము పలుకడొకానొకప్పుడని పల్కిన గీడును కాదు నిక్కమే. మీతో కొంచెం మాట్లాడాలి. ఏ టైంలో ఏంటి? ఎప్పటి నుండో మాట్లాడాలి అనుకుంటున్నది. ఇప్పుడు మాట్లాడదామని వచ్చాను. పొద్దున మాట్లాడదాం, ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడే మాట్లాడి తీరాలి. అలా గట్టిగా అరవ్ గాని ఇంతకీ విషయం ఏంటి? కొంచెమే గొంతు లేపాను, దాన్ని అలాగే నలిపేస్తారు కదా నాన్నగారు. విశ్వ చెప్పుకోవడానికి మాత్రమే నా పేరు విశ్వ, కానీ జీవితంలో పెద్ద శూన్యం. ఇప్పుడేదో చదివారు కదా, ఏంటి నాన్నగారు? పిల్లల భవిష్యత్తు గురించి తల పాడు చేసుకోకు, వాళ్ళ గురించి ఆలోచించొద్దనే కదా. శబాష్ నాన్నగారు, శబాష్. మీకేం కావాలో అదే కరెక్ట్ అనుకుంటారు కదా మీరు. విశ్వ, ఇప్పుడు ఏమైందని ఇంతలా మాట్లాడుతున్నావు? ఇప్పుడేదో అయ్యిందని నేను మాట్లాడడం లేదు నాన్నగారు. ఎప్పుడో జరగాల్సింది ఇది జరగనే లేదని మాట్లాడడానికి వచ్చాను. తాగొచ్చావు నువ్వు. నువ్వు కూడా వాడితో కలిసి ఇదే నేర్చుకుంటున్నావా? ఆగండి నాన్నగారు, చూడండి, నేను తాగే ఉండొచ్చు, కానీ మాట్లాడే మాటలు తప్పు కాదు.
ఒక వరల్డ్ క్లాస్ స్టోర్స్ అకాడమీని కట్టాలి. లైఫ్లో ఏదో సాధించాలని ఆశపడుతున్నాను. ఇలా ఏం సాధించకుండా నేను బ్రతకలేకపోతున్నాను నాన్నగారు. మంచి క్రికెటర్ని నేను, రంజీ ప్లేయర్ని. మీరు అని ఉండుంటే జెర్సీ మీద నంబర్ ఉండుండేది. కానీ ఇప్పుడు శూన్యం, మొత్తం శూన్యం. నా బ్రతుకే శూన్యం. చూడండి నాన్నగారు, నేను ఎలాగో క్రికెట్ ప్లేయర్ నవ్వలేదు. కనీసం వేరే వాళ్ళనైనా ఎంకరేజ్ చేస్తాను. అదే మన ప్లేస్ ఉంది కదా, 20 సంవత్సరాల నుండి అది బీడు పడింది నా టాలెంట్ లాగే. ఏ భూమి? ఏ భూమి అనేది మీకు కూడా తెలుసు నాన్నగారు. ఆ భూమి నేను నోర్ముయిరా. సాధించే దమ్ము నీలో ఉండుంటే సొంత డబ్బు సొంత సంపాదనతో చేసి చూపించాల్సింది. కానీ అది ఎవరికి యూజ్ అవ్వట్లేదు కదా నాన్నగారు. దాన్ని నేను యూజ్ చేసుకుంటాను. అది మాత్రమే కాదు, ఐ విల్ మేక్ ఇట్ బిగ్. ఉన్నదాన్ని కదిలించడం తప్ప ఇంకేం తెలుసురా నీకు? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు ఆ భూమిని ఇవ్వను. నాన్నగారు ఆగండి, నాన్నగారు ఆగండి, ఆగండి నాన్నగారు, ఆగండి, ఆగండి నాన్నగారు, నాన్నగారు ఆగండి, ఆగండి నాన్నగారు, ఆగండి. తర్వాత మాట్లాడదాం, నిన్ను వెళ్ళమంటు. మీరు తర్వాత మాట్లాడినా ఇదే సమాధానం చెప్తారని నాకు తెలుసు నాన్నగారు. అందుకే ఇప్పుడే మాట్లాడదామని ఆపాను. ఆగండి. చెడ్డ అలవాట్లకి అలవాటు పడ్డావంటే ఒక్కొక్క ఆశ పెరుగుతూ ఉంటుంది. నీ జీవితం నువ్వు పాడు చేసుకోవడమే కాకుండా ఆస్తి కావాలా నీకు? నేనే వేరే వాళ్ళ ఆస్తి అడగడం లేదు కదా. నేను కూడా మీ కొడుకునే కదా. చెప్పండి నాన్నగారు, నేను కూడా మీకు పుట్టిన కొడుకునే కదా. విశ్వా, ఇంకొక మాట మాట్లాడేవంటే జాగ్రత్త. తాతయ్య ఏమైంది? ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ తమ్ముడితో కలిసి తాగొచ్చారా మీరు కూడా? షో చూడు, ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో మాట్లాడకు నువ్వు. తను ఈ ఇంటి కోడలు. నీకుండే హక్కు కంటే తనకే ఎక్కువ ఉంటుంది. భార్గవి, వాడిని తీసుకెళ్ళమ్మా. పదండి. ఏయ్, ముట్టుకోకు నన్ను. బాబాయ్ బాబాయ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను రామ్, నిజం మాట్లాడుతున్నాను నేను. విశ్వ, ఏమైంది మీకు? అందరి ముందు ఎందుకు ఇలా పరువు తీస్తున్నారు? పదండి లోపలికి. రామ్, నేను వెళ్తాను. వాగరా, నీదొకటి. బాబాయ్, ఏమైందో నాకైనా చెప్పండి ప్లీజ్. ఈ తాగుబోతు అసలు వీడికి ఏం చెప్పాడో ఏంటో. విశ్వ, ఏం చెప్పాలనుకుంటున్నావురా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నేనే అన్నయ్యకి నేర్పించాను అనుకుంటున్నావు కదా. అడుగుతున్నాను రామ్, నేను ఈ ఇంటి కొడుకునో కాదు అని నాన్నగారిని అడుగుతున్నాను నేను. అది మాత్రమే అడగలేదు నువ్వు. అందరిలో చెప్పు, ఏం అడిగావో? భాగం అడిగాను, ఆస్తిలో భాగం అడిగాను. అందులో తప్పే ఉంది. బాబాయ్, ఆస్తిలో భాగం అడిగారా? విశ్వ, పిచ్చి పట్టిందా మీకు? సంబంధాలు తెంచేసుకునే మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, నేను బతికున్నంత వరకు అది జరగదు. బాబాయ్, ఇదంతా మీదే. ఇందులో ఎందుకు భాగం అడుగుతున్నారు? మీకెంత కావాలో అంత తీసుకోండి. హే రామా, నాకు మొత్తం అవసరం లేదురా. మొత్తం నాకే కావాలనుకునే దురాశ నాకు లేదురా. చూడు, నాకు కూడా ఎప్పటి నుండి ఒక కళ ఉందిరా. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలి అన్న ఆశ ఉంది. నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అని చిన్న స్థలం అడిగాను.
అంతే, స్థలం అడిగాను నాన్నగారిని. నిన్ను నమ్మి మేము ఇచ్చేంత మంచి పనులు చేస్తున్నావు కదా నువ్వు. తాతయ్య ఒక్క నిమిషం ప్లీజ్, మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ పడక ఏం చేయమంటావురా రామం? వాణ్ణి వదిలి, పిచ్చి పట్టింది. తమ్ముడితో కలిసి తాగొచ్చాడు. నాన్నగారు, ఇందులో సత్య బలవంతం ఏం లేదు. నేనే మాట్లాడాలి అనుకున్నాను, నాకు ధైర్యం లేదు, అందుకే నేను తాగాను అంతే. ఇందులో సత్య తప్ప ఏం లేదు. ఓహో, నీకు వాడి సపోర్ట్ ఉందా? తాతయ్య దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. బాబాయ్ మీరేం చేయాలనుకుంటున్నారో అది నాకు చెప్పండి. రామా, తాతయ్య ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, మీకు ఏ భూమి కావాలి? అదేరా, మనం ఎవరూ ఉపయోగించక బీడు పడింది కదా, అన్న వదినలదే. ఆ భూమి కావాలి నాకు. ఏ భూమి తాతయ్య అది? అమ్మా నాన్నలదా? వాట్? ఆ భూమా? అంతే కదా, చేయండి. మీరు మంచి పని చేయాలనుకుంటున్నారు, దానికి అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా ఉంటుంది. రామా, ఏమైందిరా నీకు? వాడేదో మాట్లాడుతున్నాడు దానికి. తాతయ్య బాబాయ్ అడుగుతున్నారు కదా, చేయనివ్వండి. తాతయ్య ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏమీ చేయలేరంటారేంటి? పాపం బాబాయ్ ఏదో మంచి పని చేయాలనుకుంటున్నారు, చేయనివ్వండి. లెట్ హిమ్ డూ ఇట్. అది మీ అమ్మా నాన్నకి ఆస్తిలో ఇవ్వాల్సిన బంగళా రాది. కానీ వాణి ఒప్పుకోలేదు. మీరు అమ్మమ్మ మాతోనే ఆ ఇంట్లోనే ఉంటాము అని మాటిస్తే మాత్రమే స్వీకరిస్తానంది. ఇది పాత ఇల్లు, దీన్ని వదిలేసి రావడం మాకు ఇష్టం ఉండలేం అనేది. వాళ్ళకి ఇష్టం కూడా లేదు వెళ్ళడానికి. దురదృష్టం, వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళనే లేదు. తను మమ్మల్నే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ స్థలాన్ని నేను దేనికైనా ఉపయోగించగలరా? ఆ స్థలం నాకు కనిపించినప్పుడల్లా మీ అమ్మా నాన్నే గుర్తొస్తారా నాకు? ఆ స్థలాన్ని వీడడుగుతున్నాడు, నేను దాన్ని ఇవ్వలేనురా, నేను ఇవ్వలేను. తాతయ్య ప్లీజ్, మీరు బాధపడితే మా అందరికీ బాధేస్తుంది. అమ్మ కూడా చాలా బాధపడుతుంది, తన వల్ల అందరూ బాధపడుతున్నారని. అయ్యో, ఇందులో వాడి తప్పే లేదురా. సరే అలా అయితే ఆ స్థలాన్ని ఎందుకు అలా వదిలేయడం? బాబాయ్ యూజ్ చేసుకుంటే అమ్మ కూడా సంతోషపడుతుంది కదా. మీ అమ్మ ఆశ ఏంటన్నది భార్గవిని అడుగు. చెప్పు భార్గవి, తనకి మేమందరం కలిసి ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఆశ, అది కదా? వాణి యొక్క పేరు వింటూనే వణుకుతుంది. పాపం యొక్క ఫలితం. అందరూ సంతోషంగా ఉండాల్సిన బంగళా రాది,
అది ఖాళీగా ఉందన్న బాధ నాకు కూడా ఉందిరా. అందులో వాణికి కూడా వాటా ఉందనుకుంటున్నాను. ఖచ్చితంగా తాతయ్య, అందుకే ఆ ప్లేస్ని బాబాయ్కి ఇచ్చేద్దాం. లేదు, అది ఇల్లు, బిజినెస్ ప్లేస్ కాదు. దాన్ని ఏమైనా చెయ్యాలనుకుంటే నువ్వే చెయ్యాలి. అది నీకు కూడా దక్కుతుంది. నేను బ్రతికి ఉన్నప్పుడే అందులో నీ ఆనందాన్ని ఎప్పుడూ చూడాలరా రమా. తాతయ్య, అందరూ కలిసి ఉండాలి అని చెప్పి ఇప్పుడు నన్నే సెపరేట్ చేస్తున్నారా? అయ్యో, అది సురి, ఉండాలనుకుంటే అందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఐ మీన్, వాణి అమ్మ ఆశ కూడా అదే కదా. మోస్ట్లీ అక్కడికి వెళ్ళాక రామ్ ఫ్యామిలీ మ్యాన్ అవ్వచ్చేమో. ఈ డెసిషన్ నా సజెషన్ అంతే. ఇంకా మిగతాది పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. అశోక, యు ఆర్ కరెక్ట్ రా. కరెక్ట్గా చెప్పావురా. వాణి ఆశీర్వాదం ఉండే స్థలంలో రామ ఉంటే అంతా సెట్ అవుతుంది. ఆ స్థలం కరెక్ట్గా ఉపయోగపడుతుంది అనే నమ్మకం రావాలి అంటే ఇదే కరెక్ట్. కరెక్ట్, ఓకే. ఇప్పుడు ఇవిడు అడ్డు రావాలే. మావయ్య, ఈ ఇంటిని ఏం చేద్దాం మావయ్య? ఈ ఇంటిని ఇలాగే వదిలేద్దామా? వద్దు మావయ్య, ప్లీజ్ వద్దు. అనుకున్నాను. అప్పు, ఈ ఇల్లు మావయ్య గారి నాన్నగారు కట్టించింది. వారికి ఈ ఇంటితో ఎంతో ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఈ ఇల్లు వదిలి వెళ్ళడం వద్దప్పు, వద్దు ప్లీజ్. ఎందుకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదా వదినా? అక్కడ అన్నయ్య వదిన సమాధి ఉందనా? సత్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నేను అలా ఏం అనలేదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళొద్దు అని అంటున్నాను అంతే, ప్లీజ్. వా, శబాష్ శబాష్. చివరి వరకు మ్యాచ్ నా వైపు అవుతుంది అన్న ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడది ఈ మ్యాచ్ నా వైపు అవ్వదు. నా స్థలం దక్కదు అని అర్థమైంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాబాయ్, అది వద్దురా రామా, నువ్వేం టెన్షన్ పడకరా రామా. పాపం, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనే వచ్చావు. కానీ నా తలరాతే బాలేదురా. నేను ఇంజూర్డ్ ప్లేయర్ని. బాబాయ్, సరే, ఇంకెవరికి ఆ ఇంటి విషయం గురించి మాట్లాడే అవసరం లేదు. విశ్వ గొడవ చేసింది ఒక రకంగా మంచిదే అయ్యింది. నా మనసులో కూడా బాధ ఉండిపోయింది. కానీ ఆ ఇంటిని ఎవరికివ్వను? భార్గవి, ఆ ఇల్లు రిపేర్ పనులు రేపటి నుంచే స్టార్ట్ అవ్వాలమ్మా. మనం అందరం ఆ ఇంట్లో ఉంటే వాణి సంతోషపడుతుంది.
ఇంటి దగ్గరే కదరా ఆఫీసు. అవును సరే. విశ్వా, నువ్వేం బాధపడకరా, నీకు కూడా ఏదో ఒకటి చేస్తానులే. అదేదో ప్రూవ్ చెయ్యాలి అన్నావు కదా, చెయ్యి. రండి, అందరం కలిసే భోజనం చేద్దాం. రండి. బాబాయ్ పదండి. వద్దురామా, నాకు ఆకలిగా లేదు. బాబాయ్